భార్యాభర్తల బంధం పార్ట్ 30. అక్క ఎక్కడికెళ్ళాలి ముందు అని వినయ్ అడిగాడు. దానికి సమాధానంగా ముందు పల్లిని చూడాలని ఉంది అని చెప్పింది మానస. వాళ్ళిద్దరు కలిసి ఆటోలో పల్లి ఇంటికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళగానే పల్లి భార్య వారికి నమస్కారం చేసింది. మానస పల్లి ఆరోగ్యం గురించి అడగగా ఆమె కన్నీళ్లు తుడుచుకుంటూ మొన్నటి నుండి ఇలాగే ఉన్నాడమ్మా, ఏమీ చెప్పడం లేదు అని బాధతో సమాధానమిచ్చింది. ఆ తర్వాత మానస తాను పల్లితో మాట్లాడాలని చెప్పగా ఆమె మానసని లోపలికి తీసుకెళ్ళింది. మానసని చూడగానే పల్లి కళ్ళలో నీళ్లు తిరిగాయి. పల్లి అంది బాధగా. మానస చేతికి కట్టు కట్టింది. మనిషి చాలా నీరసించినట్టుగా అయిపోయాడు. మొహం అంతా పీక్కుపోయింది. పల్లి నిన్ను ఇలా చూస్తుంటే చాలా బాధగా ఉంది పల్లి. ఇదంతా నా వల్ల జరిగింది. ఐఎమ్ సారీ అంది. నీ వల్ల కాదమ్మా అన్నాడు పల్లి. ఆ మాటలు నోటిలో నుంచి వస్తున్నట్టు ఉంది. లేదు పల్లి, నువ్వేం చెప్పినా నా మనసుకు నేను సర్ది చెప్పుకోలేను. తొందరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను పల్లి. నువ్వు తొందరగా వచ్చేస్తావని ఎదురు చూస్తూ ఉంటాను అంది. మానసమ్మ అన్నాడు ఏదో చెప్పాలి అన్నట్టు. పల్లి ఇప్పుడు కాదు, నువ్వు కోలుకోగానే అన్నీ మాట్లాడదాం. ఎవరికి ఏం ఇవ్వాలో అవి సెటిల్ చేసేద్దాం అంది. పల్లి సైలెంట్గా ఉండిపోయాడు. కానీ పల్లి కళ్ళల్లో ఉన్న కన్నీటి పొర మానస కంట పడింది. కొద్దిసేపు అక్కడే ఉండి పల్లి ఖర్చులకు కొంచెం డబ్బు పల్లి పాటి చేతిలో పెట్టి మానస వినయ్ బయటకు వచ్చేశారు. అక్క ఇప్పుడు ఎక్కడికి అన్నాడు. వినయ్ నువ్వు చూసిన ఇల్లు ఉంది కదా, అక్కడికి వెళ్దాం అంది. సరే అన్నాడు వినయ్. ఇద్దరు వెళ్ళి ఆ ఇంటిని చూసి ఓనర్తో మాట్లాడారు. అడ్వాన్స్ ఇస్తే ఆ ఇంటిని ఎవరికి ఇవ్వకుండా ఉంచుతాం అంది ఓనర్. ఆ ఓనర్ ఓ ముసలావిడ. వినయ్ ఇల్లు చిన్నదే కానీ చాలా బాగుంది. ఇంటి ముందు ఈ పూల మొక్కలు కూడా నాకెంతో నచ్చాయి. అడ్వాన్స్ ఇవ్వమంటావా అంది. అక్క ఈ ఇల్లు ఎవరికోసం అన్నాడు వినయ్. నీకోసమే వినయ్ అంది. వినయ్ షాక్ అయినట్టు చూశాడు మానస వైపు. అక్క నీకేం అవసరం అన్నాడు వినయ్. నీకు విలువలేని చోట నువ్వు ఉద్యోగం చేయగలవా అంది. కష్టం అక్క అన్నాడు వినయ్. నేను అంతే అంది. అర్థమైనట్టు కానట్టు అనిపించిన మానస మాటలను విని అడ్వాన్స్ ఇచ్చి వెళ్దాం అక్క అన్నాడు. సరే అని అడ్వాన్స్గా కొంత డబ్బు ఇచ్చింది మానస ఆవిడకు. అన్ని విషయాలు మాట్లాడుకుని అక్కడి నుండి నేరుగా ఆఫీస్ దగ్గరికి వెళ్ళారు. వినయ్ నేను బయటే ఉంటాను, నువ్వు భారతిని రమ్మని చెప్పు అంది. సరే అక్క అని వెళ్ళి లోపలికి వెళ్ళాడు. కోసేపటికి భారతి బయటికి వచ్చింది. హాయ్ భారతి అంది మానస. ఏంటో మేడం గారికి అప్పుడప్పుడు గుర్తొస్తాము అంది కొంచెం వ్యంగ్యంగా. భారతి వెళ్ళిపోమంటావా అంది మానస బాధగా. అయ్యో ఏమైంది మానస అలా అన్నావు? ఏదో అప్పుడప్పుడు మాట్లాడతావు అని అలా అన్నాను. నీతో మాట్లాడను అన్నానా? ఏమైందో చెప్పు అంది. సుగుణ విషయం మొత్తం చెప్పింది మానస. ఇప్పుడు ఏం చేయమంటావు భారతి? సుగుణ ఉన్న ఆ ఇంట్లో ఉండడం నాకు ఇష్టం లేదు. సుగుణ వాళ్ళను బయటికి పంపి వేరుగా ఉంచడం అంటే ఆయన వినిపించుకోరు. ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు అంది మానస. అసలు సుగుణ ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలి అంటే నువ్వు ఆ ఇంట్లోనే ఉండాలి. అది నీ ఇల్లు అనే విషయం మర్చిపోకు. అక్కడ నువ్వు చెప్పిందే చేయాలి అని నువ్వు ఆశపడకూడదు. ఇప్పుడు నువ్వు కోపంతో బయటకు వచ్చేస్తే రేపు ఏదైనా జరగాలని జరిగితే నష్టపోయేది నువ్వే. ఆలోచించు అంది భారతి. కానీ భారతి నా మాట చెల్లాలి అంటే ఆయన నా మాటలు వినాలి కదా. అర్జున్ నా మాట అస్సలు వినిపించుకోవడం లేదు. ఎంతసేపు సుగుణ గురించి ఆలోచిస్తున్నాడు అంది మానస. సుగుణ కడుపుతో ఉంది అనే జాలి ఉంది. నువ్వు అనవసరంగా అనుమానించి లేని సంబంధాన్ని అంటగట్టి అది నిజం అయ్యేలా చేసుకోకు. అర్జున్ గారికి నువ్వంటే చాలా ఇష్టం. ఆ విషయం ఆఫీస్లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. ఇక సుగుణ విషయం అంటావా? సుగుణ కూడా అన్నీ అర్థం చేసుకునే రోజు వస్తుంది. అంతవరకు నువ్వు ఓపిక ఉండడం తప్పించి మరో మార్గం లేదు అంది భారతి. నాకు ఆయన నుండి దూరంగా ఉండాలని లేదు. కానీ సుగుణ తనంతట తాను పరిస్థితులను తన జీవితాన్ని అర్థం చేసుకునే మనిషి కాదు. అలా అర్థం చేసుకునే మనస్తత్వం తనది కాదు. కాబట్టి తనకంటూ స్థానం లేని ఆ ఇంట్లో మళ్ళీ వచ్చి తిష్ట వేసింది. ఈయన ఆ విషయాన్ని ఒప్పుకోరు. ఎందుకో ఆయన మనసు నిజాన్ని ఒప్పుకోవడానికి అంగీకరించడం లేదు. కారణం సుగుణ ప్రెగ్నెన్సీ ఒకటే అని అనుకోవాలి. అంతే, అంతకు మించి మనకు ఇంకేం తెలియదు. కానీ నా గురించి ఆయనకు పూర్తిగా తెలుసు. నా వ్యక్తిత్వం తెలుసు. అయినా నన్ను సుగుణతో పోల్చారు. ఆ విషయం నేను జీర్ణించుకోలేకపోతున్నాను. నేను సుగుణలాగా ఆయన మీదే ఆధారపడి బ్రతకడం లేదు అని నేను నిరూపించుకోవాలి. ఇతరుల జాలి
దయ కోసం పాకులాడే మనిషిని నేను కాదని ఆయన తెలుసుకోవాలి. తప్పదు. అంతవరకు ఆయనకు దూరంగా ఉండాలి అని నేను నిర్ణయించుకున్నాను అంది. మానస. మరొకసారి ఆలోచించు అంది భారతి. మానస ఏదో చెప్పేలోపు ప్యూన్ వచ్చి మేడం సార్ మిమ్మల్ని పిలుస్తున్నారు అన్నాడు మానసతో. వస్తానని చెప్పండి అంది. సరే అని ప్యూన్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. భారతి మంచో చెడో ఆయనకు నా విలువ తెలియాలి అంటే కొన్ని రోజులు ఎడబాటు తప్పనిసరి అంది మానస. సరే మానస నీ ఇష్టం. ఏమైనా సహాయం కావాలంటే చెప్పు అంది భారతి. సరే చెప్తాను. నువ్వు వెళ్ళి అర్జున్తో మాట్లాడి వస్తాను అంది మానస. సరే అని భారతి వెళ్ళిపోయింది. మానస నేరుగా అర్జున్ దగ్గరికి వచ్చి నిలబడింది. మానస ఇంటి నుంచి ఉదయమే వచ్చేసావు, ఎక్కడికి వెళ్ళావు అన్నాడు అర్జున్. తల్లిని చూడడానికి వెళ్ళాను అంది. చెప్పి వెళ్ళాల్సింది కదా, నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా అన్నాడు. మానస ముందుకు వచ్చి నిలబడి టెన్షన్ ఎందుకు అర్జున్, నీకు కావాల్సిన మనుషులు నీ ఇంట్లో నీతో పాటే ఉన్నారుగా, ఇక నీతో నా ఏం పని? ఓ పని మంచి లేదనా? నేను మీ ఫంక్షన్ మంచి కోసం పెట్టడం లేదనా అంది. మానస ప్లీజ్ అలా మాట్లాడుకు అంది. మన ఇల్లు, ఇంకా చెప్పాలంటే అది నీ ఇల్లు. ఇక్కడ నువ్వే యజమానురాలివి, అలాంటప్పుడు నేను పని మనిషి అని ఎందుకు అంటాను? ఇక నువ్వెవరి కోసమో వండి పెట్టలేదని నేను ఎందుకు అంటాను అన్నాడు. సరే, నేను రాత్రి చెప్పిన దాని గురించి ఏం ఆలోచించావు అంది. రాత్రి చెప్పిందా? ఏం చెప్పావు అన్నాడు దూరం గోక్కుంటూ. సుగుణ వాళ్ళని బయటకు పంపుతావా లేదా నన్ను పొమ్మంటావా అని అడిగా కదా అది అంది వెటకారంగా. అర్జున్ మానసని వెంటనే దగ్గరికి లాక్కొని గుండెలు కట్టుకున్నాడు. మానస అంటే ఇంత ప్రాణమో అతని గుండె చప్పుడు చెప్పుతున్నట్టుగా ఉంది. మానస నువ్వు దూరం అయితే నేను భరించగలనా? ఎందుకు ఇలా నువ్వు నన్ను బాధపడుతున్నా? కొంతకాలంగా ఓపిక పడితే సుగుణ వాళ్ళని పంపిస్తాను కదా అన్నాడు. అర్జున్ ప్రేమకు కళ్ళలో నిండిన నీళ్లను తుడుచుకొని ఎంతకాలం వెయిట్ చేయాలి అర్జున్, నా ప్రాణం పోయేంత వరకు అంది మానస. అర్జున్ మానస నోటిని తన చేతితో మూసేశాడు. వద్దు మానస, తమాషకు కూడా అలాంటి మాటలు మాట్లాడుకు అన్నాడు. మాటలు కాబట్టి చేతితో ఆపగలవు, అదే నా ప్రాణం అయ్యుంటే ఎలా ఆపగలివాడు? అర్జున్ ఎందుకని చెప్తున్నానో అర్థం చేసుకో. నువ్వు నా ప్రాణం అర్జున్, నీకు దూరంగా నేను బతకాలి అనుకోవడం లేదు. నువ్వు పక్కన ఉంటే నేను ప్రాణం ఉన్న శవంతో సమానమే. నీకు ఆ విషయం తెలీదా అర్జున్ అంది అతన్ని గట్టిగా పట్టుకొని ఏడుస్తూ. అర్జున్ కళ్ళల్లో కూడా నీరు తెగాయి. ఏం చెప్పాలో అర్జున్కు కూడా అర్థం కాలేదు. మానసని ఇంకా గట్టిగా పట్టుకొని మానస తల మీద గడ్డం ఆనించుకొని ఇద్దరు చాలాసేపు మౌనంగా ఏడుస్తూ ఉండిపోయారు. అర్జున్ కళ్ళల్లో నీళ్లు కారి మానస తల మీద పడుతున్నాయి. మానస కళ్ళల్లో నీళ్లు అర్జున్ షర్టును తడిపిస్తున్నాయి. ఇద్దరిని లోకంలో లేవులోకి తేవడానికి అన్నట్టు అర్జున్ ఫోన్ మోగింది. మానస అర్జున్ని వదిలేసి దూరంగా జరిగింది. అర్జున్ మానసను దగ్గరికి లాక్కొని ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతున్నాడు. మానస అర్జున్ మొహాన్ని తన ఓనితో చూసింది. అర్జున్ మానస వైపే చూస్తూ ఫోన్ మాట్లాడుతున్నాడు. ఏదో మాట్లాడి పెట్టేశాడు. ఇప్పుడు చెప్పు, నన్ను వదిలేసి వెళ్ళిపోతావా అన్నాడు. మానస సమాధానం చెప్పలేదు. మానస కావాలంటే నా ప్రాణం తీసేది, కానీ నా నుండి దూరంగా వెళ్ళాలని మాత్రం అనుకోకు. ఆ తర్వాత నేను ఏమవుతానో నీకు తెలియదు అన్నాడు. మానస జుట్టును నేను సరిచేస్తూ వెళ్ళను అంది. అర్జున్ భుజాన్ని తలకు ఆనించి ఐ లవ్ యూ మానస, నాకు తెలుసు నువ్వు నన్ను అర్థం చేసుకుంటావని అన్నాడు మానస నుదుటి మీద ముద్దు పెట్టి. అర్జున్ ఇది ఆఫీసు, మర్చిపోయావా అంది మానస చిన్నగా నవ్వుతూ. నేను మర్చిపోతే గుర్తు చేయడానికి నువ్వు ఉన్నావు కదా అన్నాడు మానస చేతులు పట్టుకొని. మానస నవ్వింది. అర్జున్ ఇలా నువ్వు పక్కనే ఉంటే నాకు ధైర్యంగా ఉంటుంది, నువ్వు పక్కన లేకపోతే పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి, నాకు చాలా భయంగా ఉంది అర్జున్ అంది. నా మీద నమ్మకం లేదా అన్నాడు. ఉంది, కానీ ఏదో భయం నన్నుగా ఉండనియడం లేదు. నాకు ఆ భయాలు తెచ్చుకోవాలి అని కూడా అనిపిస్తుంది అర్జున్ అంది. మానస పద వెళ్దాం అన్నాడు అర్జున్. ఎక్కడికి అంది మానస ఆశ్చర్యంగా. చెప్పాను వెళ్దాం పద. మానస చేయి పట్టుకొని తీసుకొని వచ్చి కారులో కూర్చున్నాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.